అందరికీ జయ శ్రీరామ్. భారతదేశంలో ఒక ఎంపీకి ఇంత ఫాలోయింగా, ఒక ఎంపీ నిజాలు మాట్లాడితే ఇంత ఘోరంగా అవమానిస్తారా అని ఈ రెండు విషయాలను, అలాగే రాఘవ చెద్దా అనంటే భారతదేశంలో తెలియని వారంటూ ఈరోజు అయితే ఎవ్వరూ లేరు. ఇంతకుముందు అసలు రాఘవ చెద్దా ఎవరు అని అడిగేవాళ్ళేమో, కానీ ఇప్పుడు తెలియని వాళ్ళేమంటే ఎవరు, ఆయన అడిగినటువంటి 10 క్వశ్చన్లు అసలు మనకు కూడా ఐడియా కూడా రాలే అటువంటి క్వశ్చన్లు అడిగిండు. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం మాట్లాడుకునేది తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు రాఘవ చెద్దా అడిగినటువంటి ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే, రాఘవ చెద్దాను సస్పెండ్ చేసింది తప్పే అయితే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఒక సామాన్య ప్రజల గురించి మాట్లాడితే ఇది జరిగింది, ఏం మాట్లాడిండు, మెయిన్ 10 విషయాల గురించి చిన్న విషయంతోనే మాట్లాడుకుందాం. అసలు ఆయన ఏం అడిగిండు అని అంటే మన వెనకాల కూడా ఉంది, మీ అర్రుక్కని ఒక 2 విషయాలు దీంట్లో మీకు చూపిస్తా. మొబైల్ వినియోగదారుల కోసం పార్లమెంట్లో రాఘవ చెద్దా గలం, అదొకటి. అలాగే ఓటు వేయకపోతే ఓటర్ ఐడి, బ్యాలెన్స్ చేయకపోతే బ్యాంకు ఖాతా పని చేయకుండా పోవు, మరి రీఛార్జ్ చేయకపోతే మాత్రం ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు రావు, 1, 2. అలాగే మనకు సంబంధించి రైల్లో మనం ప్రయాణిస్తూ ఉంటే రైల్లో మనం ఫుల్ టికెట్ తీసుకుంటాం, కానీ నిల్చునే ఎందుకు పోవాలి? ఇప్పుడు అందరం టికెట్ తీసుకుంటాం, కానీ కొంతమంది కూర్చుంటారు, కొంతమంది నిలబడతారు. ఇదెక్క న్యాయం? ఇట్లాంటి విషయాల మీద రేజ్ చేసినటువంటి పాయింట్ భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలను కదిలించింది. ఎస్, నిజంగా నాకు మళ్ళీ ఇంకో పాయింట్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు నెల అంటే ఎన్ని రోజులు? 30 లేదా 31? మరి 28 రోజులాగే 1 మంత్ అని ఈ మొబైల్ కంపెనీలు ఎందుకు ఫిక్స్ చేసినాయి? 28 రోజులకు నెల అంటే మరి ఎన్ని రోజులు? సంవత్సరానికి 365 రోజుల్లో మనకు ఎన్ని రోజులు ప్రజలకు సంబంధించినటువంటి రోజులను ఈ మొబైల్ కంపెనీలు దోచుకుంటా ఉన్నాయి. అలాగే ఒక మొబైల్ విలాసం కాదు, ఇప్పుడు సామాన్య ప్రజలకు ప్రాణాధారం. అంటే మనం ఎటైనా పోయినా ఫ్యామిలీ గురించి కానీ బ్యాంకుల గురించి కానీ దాని గురించి మొబైల్ మనకు ప్రాణంలో ఆధారంగా అయిపోయింది, అదొకటి. అలాగే ప్రతి మంత్లీ పేరిట 25 రోజులకు మాత్రమే రీఛార్జ్, ఏడాదికి 13 సార్లు దోపిడీ, ఏడాదికి 13 సార్లు దోపిడీ. 28 రోజులు అనుకుంటూ. ఇక రీఛార్జ్ ముగిసిన ఏడాది వరకు ఇన్కమింగ్ కాల్స్ అలాగే ఓటీపీలు ఆగకూడదు, 3 ఏళ్ళ వరకు నంబర్ డిలీట్ చెయ్యకూడదు, నంబర్ తీసేయద్దట 3 ఏళ్ళ దాకా. ఇది రాఘవ చెద్దా అడిగినటువంటి క్వశ్చన్లు. దీనికి మండినటువంటి ముఖేష్ అంబానీ, ఎందుకంటే ఆయనది మెయిన్గా ఇప్పుడు భారతదేశంలో చాలా ఫాలోవర్స్ ఉన్న జియో నెట్వర్క్. ఇక దీని మీద మొత్తం ఏదైతే ఈ మొబైల్ సంబంధించి నెట్వర్క్ టెలికాం మంత్రి కావచ్చు, ఇక మొత్తం చాలామంది ఎవరెవరు ఏం మాట్లాడినో, అసలు ఏం అడిగిండు రాఘవ్ చెద్దా, ఈయన ఎవరు? ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరు అనేది. పేదల పట్ల, ఒక నిరుపేదల పట్ల అడిగినటువంటి మన ఎంపీ. ఎస్, ఇప్పుడు ఆయనను 118 రోజులు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. చూద్దాం మరి. నోరు నొక్కేస్తే విజయం సాధించినట్లు కాదు, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతదేశంలో కాదు, ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి స్టేట్లో ఎవరైనా మాట్లాడితే వాని నోరు నెక్కేయంగానే వాని మీద వేరే వాళ్ళు విజయం సాధించినట్టు కాదు. ఇది రాఘవ చెద్దా కూడా చెప్తా ఉండు. నాకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లభించినప్పుడల్లా నేను ప్రజా సమస్యలను లేవనెత్తుతాను. సాధారణంగా పార్లమెంట్లో చర్చకు రాని అంశాలను నేను ప్రస్తావిస్తాను. అయితే ప్రజా సమస్యల గురించి మాట్లాడడం నేరమా? నేను ఏదైనా తప్పు చేశానా అని ఈరోజు నేను అడుగుతున్నా. ఎందుకంటే
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సెక్రటరియట్ సంప్రదించి పార్లమెంట్లో నేను మాట్లాడకుండా నిరోధించాలని కోరింది. ఆల్రెడీ సస్పెండ్ చేశారు కాబట్టి. ఇక నోరు నొక్కేస్తే విజయం సాధించినట్లు కాదు, నా మౌనాన్ని నా ఓటమిగా భావించవద్దు, నేను సమయం వచ్చినప్పుడు ఉప్పెనలా మారే నదిని అని చెప్తా ఉన్నాడు రావచ్చుద్దా. వాస్తవానికి సమయం వచ్చినప్పుడు, ఎందుకంటే టైంలో గడియారం ముళ్ళు ఎప్పుడు పైనే ఉండదు, కిందికి కూడా వస్తుంది. మన శత్రువులకు కూడా ఎప్పుడు నా ముళ్ళు పైనే ఉంది అని ఆలోచించుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఇందులో ఎవరైతే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి కేజ్రీవాల్ ఉన్నాడో, కేజ్రీవాల్ ఒకసారి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు. అంటే మనకు మెయిన్ రాఘవ్ చద్దాకి కేజ్రీవాల్కి వచ్చినటువంటి అసలు ఎందుకు సస్పెండ్ అనే విషయం మాట్లాడుకుంటే, కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు రాఘవ్ చద్దా ప్రెస్ మీట్ పెట్టలేదు, రాఘవ్ చద్దా ఆయన గురించి మాట్లాడలేదు, ఎప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాఘవ్ చద్దా కలవడానికి వెళ్ళలేదు. అలాగే ఆయన తరపు కేసును రాఘవ్ చద్దా పట్టించుకొని, అలాగే ఆయన పార్టీ సభ్యులు చాలామంది పట్టించుకున్నా, అంటే ఇద్దరు ముగ్గురు కావచ్చు అనుకుంటా. ఏదైతే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయితే ఈ ముఖ్య నేతల గురించి రాఘవ్ చద్దా ఎందుకు పట్టించుకోలేదు? అలాగే రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే ఈ యొక్క కేజ్రీవాల్ ఉన్నాడో ఆయనను కలవనీకి మన రాఘవ్ చద్దా వెళ్ళలేదు. ఇట్లాంటి అన్నీ మనసులో పెట్టుకొని ఎప్పుడు సమయం వస్తుందా అని చూసినటువంటి కేజ్రీవాల్కు మొన్న రాజ్యసభలో మాట్లాడిన దానికి అక్కడ అందరూ సైలెన్స్గా ఉన్నా కానీ ఓన్లీ కేజ్రీవాల్కు మాత్రమే మంట మండింది. ఎందుకు మరి? నీకు ఎందుకు మంట మండింది? నువ్వు ఎందుకు అసలు రాఘవ్ చద్దాను సస్పెండ్ చేసావు? నువ్వు సస్పెండ్ చేయడం వల్ల ఆయనకు సింపతి పెరిగింది, ఆయన మాట్లాడిన మాటలకు ఆయన పైన గౌరవం పెరిగింది. కానీ నువ్వు చేసిన దానికి నీ పార్టీకి రాబోయే రోజుల్లో అసలు పునాదులు కూడా ఉండవు అని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలు. ఇంకో మెయిన్ విషయాలు ఈయన అడిగినటువంటి 2 విషయాలు. పార్లమెంట్లో రాఘవ్ చద్దా అడిగినటువంటి ప్రశ్నలు: మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేతృత్వాల్లో ప్రజల ఉపశమనం కోసం ప్రభుత్వము ఏం చర్యలు తీసుకుంటోంది? ఇది కూడా పాయింటే కదా. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ రేట్లు మొన్న అమాంతంగా ఏకదమ్న పెంచేసిండు. జియోని చూసి ఐడియాని చూసి ఎయిర్టెల్ని చూసి బిఎస్ఎన్ఎల్, ఇలాగా. అంటే మీరు ప్రజల మీద అనతపు భారం మోపుతూ, అలాగే నెలను 28 రోజులకే కట్ చేసి, అంటే 3 రోజుల ప్రజల యొక్క దాన్ని ఆ 3 రోజులను కూడా మింగేస్తూ ఇటువంటి ఎవ్వి చేసినా కూడా మళ్ళా రాఘవ చద్దా అడిగినటువంటి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేకపోతే మనకు దాంట్లో ఫైన్ వేస్తూ కట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళకు. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి బ్యాంకు ఖాతా ఉన్న వాళ్ళకు మనకు మినిమం బ్యాలెన్స్ 1000 రూపాయలు 2000 లేకపోతే ఫైన్ వేస్తూ ప్రతి నెల 50 రూపాయలు 100 రూపాయలు కట్ చేస్తూ ఉంటారు. మరి అదే బ్యాంకులో లోన్ తీసుకొని 11 నుంచి 12 వేల కోట్లు ఎగదొబ్బినటువంటి ఎవరైతే విజయ్ మాల్యా ఉన్నాడో, కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాను ఎందుకు పట్టుకుంటలేదు ఈ ప్రభుత్వం? నరేంద్ర మోడీ కావచ్చు, బ్యాంకులు ఉన్నటువంటి వీళ్ళందరూ, రిజర్వ్ బ్యాంకు కావచ్చు, ఎవరైనా సరే ఎందుకు పట్టుకుంటలేదు? అంటే ఆయన ఏమి భారతదేశాన్ని ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ప్రధాని తలుచుకున్నా కానీ, లేదు దాని గురించి రాజ్యసభలో మాట్లాడినా కానీ, లేదు అంటే రిజర్వ్ బ్యాంకు తలుచుకున్నా కానీ ఆయన ఆటోమేటిక్గా ఏ దేశంలో ఉన్నా పట్టుకొని రావచ్చు. ఎందుకంటే వేరే దేశాలు కూడా సహకరిస్తాయి కదా. భారతదేశంలో ఇన్ని 1000 కోట్లు తిన్నటువంటి దోపిడీదారుడు లండన్లో సొంతగా ఇల్లు కొనుక్కొని దర్జాగా బతుకుతా ఉన్నాడు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక సామాన్యమైన రైతు చిన్నగా ఒక 50,000 బ్యాంకులో అప్పు తీసుకొని ఒక 4 రోజులు ఇన్కమ్ ఉందైతే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసి ఆయన ఇంటికి వెళ్ళి లాకేసే ఉన్నటువంటి ఈ బ్యాంకులు మరి అన్ని లక్షల కోట్లు దొబ్బేసినటువంటి విజయ్ మాల్యాను ఎందుకు పట్టుకుంటలేదు? ఇది రాఘవ చద్దా అడిగినటువంటి విషయాలు. ఇంకా ఇన్కమింగ్ కాల్స్ రీఛార్జీలు విధించడం పైన, టెలికాం సంస్థలపైన ప్రభుత్వం నియంత్రణను అమలు చేస్తుందా?
అంటే మీరు గీ లిమిట్ రీఛార్జులు ఉంచాలి, ఈ రకంగా పెంచుకుంటూ పోతే మాకు కుదరది అని ఎప్పుడైనా ఏ ఎంపీ అయినా ఏ పార్టీ అయినా సరే వీళ్ళు రాజ్యసభలో కానీ లోక్సభ పార్లమెంట్లో కానీ ఏ రాష్ట్ర అసెంబ్లీలో కానీ మాట్లాడిందా? మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే అంటే మాట్లాడలే అంతే. ఇక చూడు, నేను అడిగింది ఆల్రెడీ, బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే వసూలు చేసే పెనాల్టీస్ను తగ్గించే చర్యలు ఏమిటి? మరి ఇదే విషయాన్ని ఆయన డైరెక్ట్ లైవ్లో హిందీ, నేను తెలుగులో చెప్తా ఉన్నా, హిందీలో అడిగిండు. కిतना करोड़ लाख को चोरी करके गया वो विजय माल्या को क्यों नहीं पकड़ता है? इधर सामान्य प्रजलों को, पब्लिक को मिनिमम बैलेंस नहीं है तो वो लोग फाइन मारता है क्या है అని అడిగినటువంటి విషయాన్ని తెలుగులో స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎయిర్పోర్టుల్లో అధిక యూడిఎఫ్ మరియు ఇతర ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వం ఏ ప్రణాళికలు రూపొందిస్తోంది? ఎయిర్పోర్ట్లో మనం ఏదైనా వస్తువులు కానీ ఏదైనా తీసుకుంటే దానికి సంబంధించి మామూలు రేట్లు ఉన్నాయి. సరే, ఎయిర్పోర్ట్ సంగతి మనకు అవసరం లేని విషయం, ఎందుకంటే అది పెద్ద పెద్దోళ్ళు పోతారు, మనం పోము. ఓకే, ఈ విషయము ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీరు దయచేసి వీడియోను చాలామందికి షేర్ చేయాలా. ఇక్కడికో రీఛార్జ్ ముగిసిన తర్వాత ఇన్కమింగు ఆపొద్దు. ఎన్ని రోజులు ఆపద్దు అని చెప్పిండు అంటే 28 రోజులు చెప్పుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు 28 రోజుల పేరుతోటి సామాన్యుడి జీవితంలో ఎంత నష్టం కలిగిస్తుర్రో దీని మీద ప్రభుత్వాలు ఎందుకు అడుగుతలేరు? ఇదొకటి. అలాగే నేను గాయపడ్డాను, మరింత ప్రమాదకరంగా మారాను. ఇది మొన్న వచ్చినటువంటి దురంధర్ సినిమాలో డైలాగ్ అన్నట్టు. నేను గాయపడ్డాను, మరింత ప్రమాదకంగా మారాను. ఎవడి బలంగా మనమైనా గాయపడితే ఖచ్చితంగా ప్రమాదకరంగా మారుతాం. ఎందుకంటే ఆ గాయాన్ని మళ్ళీ తగలకుండా వానికి డబుల్ గాయాలయ్యేలా చూసుకుంటాం. ఇది ఓకే. ఏదైతే రాఘవ్ చెద్దా సస్పెండ్ పైన మీ అభిప్రాయాన్ని ఇప్పుడు ఇక్కడ లేవదీసినటువంటి క్వశ్చన్లను ఈ వీడియోను వైరల్ చేస్తే నెక్స్ట్ పార్ట్ 2 కష్టంగా ఉంటుంది. దయచేసి ప్రజలారా, ఇది మన సమయం. మనకు ఒక ఎంపీ, మనకు తెలియని విషయాలు అంటే మనము ఎప్పుడు పోయి రాజ్యసభలో అసెంబ్లీలో చూడాం కదా, మరాడ ఏమేం విషయాలు అడగచ్చు, ఏమేమి మాట్లాడచ్చు అని. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్సులు తినుబండారాల మీద ఎన్నిసార్లు విధిస్తూ ఉన్నారు అని కూడా అడిగింది. ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవాలంటే చాలా చాలా పెద్ద వీడియో కావాలి. ఈ వీడియో కనీసం మినిమం ఒక 20,000 మందికి వెళ్తే సెకండ్ వీడియోకి నేను రెడీ. మరి షేర్ చేసి ఈ వీడియోకు కామెంట్ చేసి ఈ వీడియో పబ్లిక్ అందరికీ తెలియజేయడానికి మీరు రెడీగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను అందరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.